వెలుగు వివోఏలు పొదుపు మహిళల సమస్యలపై ఏప్రిల్ 13వ తేదీన మండల కేంద్రాల్లో ర్యాలీలు ధర్నాలు నిర్వహించి ఎంఆర్ఓలకి వినతి పత్రాలు ఇవ్వాలని ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది. అనేక సంవత్సరాలుగా వెలుగు వివోఏలు పొదుపు మహిళల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని పరిష్కారం చేసే దాంట్లో ప్రభుత్వం తాత్సారం చేస్తా ఉంది. 2026 ఫిబ్రవరి 25వ తేదీన వెలుగు వివోఏలు చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి వినతి పత్రాన్ని సెర్ప్ సీఈఓ గారికి మినిస్టర్ గారికి అందజేశారు. జాయింట్ మీటింగ్ పిలుస్తామన్నారు. ఈ రోజుకి జాయింట్ మీటింగ్ పిలవలేదు. వేతనాలు పెరిగి 7 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికీ వేతనాలు పెంచే పని చేయట్లేదు. 3 నెలలుగా బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్త్రీనిధి ఇన్సెంటివ్ 2 సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. దాన్ని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రమోషన్ సౌకర్యాలు ఇవ్వాలి. రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని కోరుతా ఉన్నాం. మొబైల్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి ఇంకా చేతికి మొబైల్స్ అందలేదు. లాంచింగ్ చేశారు, బాగానే ఉంది. సియుజి సిమ్ ఇవ్వాలి. దాన్ని రీఛార్జ్ చేయించేటటువంటి పని కూడా ప్రభుత్వమే చేయాలి. ఏ కారణంతో చనిపోయినా వివోఎల్కి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్హులైనటువంటి వాళ్ళని సీసీలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనే డిమాండ్స్ తో పాటు ఈరోజు పొదుపు మహిళల దగ్గర గతంలో కలెక్ట్ చేసినటువంటి అభయహస్తం పేరుతో కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ ని, మహిళా మార్కుల పేరుతో కలెక్ట్ చేసిన అమౌంట్ ని, స్వావలంబన పేరుతో కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ ని తిరిగి చెల్లించాలని కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు 10 లక్షల రూపాయలకు వడ్డీ రాయితీ చెల్లిస్తానని చెప్పింది. ఈ రోజుకి వడ్డీ రాయితీ చెల్లించలేదు. వెంటనే పొదుపు మహిళలకి వడ్డీ రాయితీని చెల్లించాలి. అలాగే 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ప్రీమియం మీరు బీమా సంస్థలకి చెల్లించారా లేదా, దానికి సంబంధించినటువంటి విధి విధానాలని వెంటనే బహిర్గతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 13వ తేదీన జరిగేటటువంటి మండల కేంద్రాల్లో ర్యాలీ ధర్నాలను జయప్రదం చేయాలని వెలుగు వివోఏ యూనియన్ గా పిలుపునిస్తా ఉన్నాం. ప్రభుత్వం సమస్యల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. కనీసం రిప్రజెంటేషన్ తీసుకోవడం గానీ, లేదనుకుంటే వాళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించేటువంటి పని గానీ చేయడానికి సిద్ధంగా లేదు. పని మాత్రం రోజు విపరీతంగా చేపిస్తా ఉంది. రోజుకు ఒక రకమైనటువంటి యాప్ను తెచ్చిపెట్టేటటువంటి పని చేస్తా ఉన్నారు. రకరకాలైనటువంటి పనులు అప్పచెప్తా ఉన్నారు. ఆ పనులు వాళ్ళు చేయకపోతే ఆ పైన ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని ఇబ్బంది పెడతా ఉన్నారు. చివరికి వచ్చేటప్పటికి కింది స్థాయిలో పనిచేసే వాళ్ళు వివోఏలే కాబట్టి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఈ రోజు వివోఏలు పడతా ఉన్నారు. వాళ్ళు ధర్నాలు చేయకూడదట, రిప్రజెంటేషన్ ఇవ్వకూడదట, రోడ్డు మీదకి రాకూడదట. అలాగా వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామనే పద్ధతిలో జిల్లాల్లో ఉన్నటువంటి యూనియన్ లీడర్ని మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రూపాదేవి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తా ఉన్నారు. సెర్ప్ ఆఫీస్ నుంచే డైరెక్ట్ గా ఈమెని రిమూవ్ చేయమనేటటువంటి పద్ధతిలో మెసేజ్లు పంపించే పని చేశారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకొకటి లేదని తెలియజేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారం చేయడం చేతకాక మీకు ఉద్యోగుల మీద, ఎంప్లాయీస్ మీద, అలాగే లీడర్స్ మీద మీ ప్రతాపం చూపిస్తారని అడుగుతా ఉంది. మీకు చేతనైతే పిలవండి, చర్చలు జరపండి, సమస్యల పరిష్కారం చేయండి. అంతే తప్ప వాటిని వాయిదా వేసే పని చేసి బెదిరించి భయపట్టి హింసించి మీరు వెనక్కి కొట్టాలని చూస్తే బంతి నేలకేసి కొడితే ఎంత స్పీడ్గా అయితే కొడతామో అంత పైకి లేసిద్ది అనేది కూడా ప్రభుత్వం తెలుసుకోవాలి. సమస్యల పరిష్కారం కాకపోతే ఏప్రిల్ 27వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ముట్టడి చేస్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేదార్ లక్ష్మి, ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధ సంఘం.